మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం విశాఖ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. అయితే సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడినప్పుడు తుఫాన్లు సంభవించినప్పుడు సముద్రం ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం కోతకు గురైంది. విశాఖపట్నంలో సీపెరల్ అలాగే విశాఖ భీమిలి పరిసర ప్రాంతాల్లో సముద్రం అంతా కూడా కోతకు గురై ఒడ్డంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతం ఎందువల్ల కోత గురవుతూ ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం కోతకి గురి కాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఈ కోతని ఏ విధంగా నివారించాలి అనే విషయాలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఓషనాలజీకి సంబంధించిన నిపుణులు ఉన్నారు. ఆ నిపుణులు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు పడుతున్నప్పుడు సముద్ర తీరం అంతా కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. అయితే ఉప్పొంగిన తర్వాత సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో కోతకు గురవుతూ ఉంటుంది. అయితే సముద్ర తీర ప్రాంతం ఎందువల్ల కోతకు గురవుతుంటుంది, కోతకి గురి కాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయాలు అడిగి తెలుసుకునేందుకు మన వద్ద ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బిఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అయితే ఈ రెడ్డి గారు ఏలో దీనికి సంబంధించి ఓషనాలజీ, మెట్రాలజీ కూడా చేసి ఉన్నారు. దానికి సంబంధించి అసలు ఏంటి సముద్ర కోత, ఈ కోత ఎందువల్ల వస్తుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రెడ్డి గారు నమస్తే సార్. అసలు ఈ సముద్ర తుఫాన్లు కానీ ఇటువంటివి వచ్చేటప్పుడు సముద్రం ఎందువల్ల కోతకు గురవుతూ ఉంటుంది? మొదట నా పేరు ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి అండి, రిటైర్డ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలజీ అండ్ ఓషనాగ్రఫీ. నేను ఓషనాగ్రఫీలో కొన్ని దశాబ్దాల పాటు నేను రీసెర్చ్ చేయడం జరిగింది. విశాఖపట్నం బీచ్ గురించి కూడా చాలా కాలం బట్టి ఎన్నో ఈ రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశాము. ఇప్పుడు ఇక్కడ కోతకు గురవడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. విశాఖపట్నం బీచ్ ఎప్పటి నుంచో కోతకు అవుతుంది. కానీ ఉధృతంగా ఎక్కువగా కోత జరుగుతున్నది అవుటర్ హార్బర్ కట్టిన తర్వాత మనకు ఎక్కువ కోత కనిపిస్తుంది. ఈ ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీరం వెంబడి సౌత్ నుండి నార్త్కి కొన్ని లక్షల టన్నుల శాండ్ వెళ్తూ ఉంటుంది సౌత్ నుంచి నార్త్కి. దీన్ని లిటోరల్ డ్రిఫ్ట్ అంటాము. ఇది వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక అడ్డుకట్టలాగా బ్రేక్ వాటర్స్ లాంటివి కడితే అది సౌత్న మేట వేస్తుంది, నార్త్ వైపున మీకు ఎరోషన్ వచ్చేస్తుంటుంది. అది ఇక్కడ అలాగే జరిగింది. ఇక్కడ అవుటర్ హార్బర్కి చాలా హ్యూజ్ బ్రేక్ వాటర్స్ కట్టారు. అవి కట్టిన తర్వాత దానికి నార్త్ వైపు అంటే రామకృష్ణ బీచ్, రెడ్ లైట్ హౌస్, ఇంకా అంతవరకు కూడా ఇంకా కూడా రిషికొండ వరకు కూడా మనకి బీచ్ కోత కనిపిస్తుంది. ఎక్కువగా కోత అన్నది రామకృష్ణ బీచ్, రెడ్ లైట్ హౌస్, ఈవెన్ పిఠాపురం బీచ్ దగ్గర కూడా ఎక్కువ కోతగా జరుగుతుంది. అయితే కొన్ని ప్రదేశాల్లోనే ఎక్కువ కోత ఎందుకు జరుగుతుందంటే వస్తున్న వేవ్స్, కెరటాలు కన్వర్జ్ అవుతాయి, అంటే ఫోకస్ అవుతాయి కొన్ని. అది దట్ డిపెండ్స్ ఆన్ బాటమ్ టపోగ్రఫీ అంటాము. కింద డెప్త్ కాంటూర్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి ఈ ఫోకసింగ్ జరుగుతుంది. అలాగ ఫోకస్ అయ్యే పాయింట్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాము. కానీ అవి అక్కడే ఉండవు. ఒక్కొక్క రకమైన వేవ్స్కి ఒక్కొక్క చోట అవి అవుతుంటుంది. అంటే వేవ్స్కి పీరియడ్ అని ఉంటుంది, వేవ్ డైరెక్షన్ అని ఇవన్నీ ఉంటాయి. వాటిని బట్టి ఇది కూడా అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి, వేవ్ కన్వర్జెన్స్ జోన్స్. అందుకని మనం కరెక్ట్గా ఎప్పుడు ఇక్కడే అవుతుందని కూడా చెప్పలేము. కానీ కరెక్ట్గా మాత్రం మనకి రామకృష్ణ బీచ్ నుండి ఎక్కువగా రెడ్ లైట్ హౌస్ వరకు చాలా కన్వర్జెన్స్ జోన్స్ ఉన్నాయి. అదంతా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కానీ సైక్లోన్స్ వచ్చినప్పుడు చాలా డిస్ట్రక్టివ్ వేవ్స్ అని వస్తాయి. హై వేవ్స్, స్టీప్ వేవ్స్. అవి వచ్చి విరిగి పడినప్పుడు బీచ్ ఉన్న శాండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, పైకి లేస్తుంది. అది కరెంట్స్ అన్నవి ప్రవాహాలు తీసుకెళ్ళిపోతాయి దీన్ని. ఆ ప్రవాహాలు సౌత్ నుంచి నార్త్కి ఉంటాయి. అది ఆ ఇసుకని తీసుకెళ్ళిపోతుంటుంది. కొన్ని రిప్ కరెంట్స్ అన్నవి ఉంటాయి. రిప్ కరెంట్స్ అన్నవి కోస్ట్ నుంచి లోపలికి ఆఫ్ షోర్ సముద్రం వైపుకి చాలా జెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంటాయి ఈ కరెంట్స్. ఇవి స్విమ్మర్స్కి కూడా చాలా డేంజరస్. ఈ ఇసుకను కూడా లోపలికి తీసుకెళ్ళిపోతాయి.
చాలా వరకు. సార్ ఈ కోతని ఎట్లా నివారిస్తాము? ఈ కోత నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? కోత నివారణ చర్యలు ఉన్నాయండి. అవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవి చేయొచ్చు. మనకి పాండిచ్చేరిలో చాలా విపరీతమైన కోత ఉండేది. అక్కడ బీచ్ స్టెబిలైజ్ చేశారు, చాలా బాగుంది ఇప్పుడు బీచ్. అక్కడ బీచ్ బిల్డప్ చేశారు. అలాగే మనం కూడా ఇక్కడ నా ఉద్దేశంలో మనం కానీ కోస్ట్కి ప్యారలల్గా కొన్ని అండర్ సీ ఇవి కడితే అవి స్టాప్ చేస్తాయి వేవ్స్ని. వేవ్స్ వచ్చి అక్కడ బ్రేక్ అయిపోతాయి, ఇమ్మెచ్యూర్ బ్రేకింగ్. అవి కోస్ట్ వరకు రావు, హెడ్ ల్యాండ్స్ అంటాం వాటిని. ఆ హెడ్ ల్యాండ్స్ కానీ కడితే మన కోస్ట్ ప్యారల్గా అక్కడ అవి సబ్మెర్జ్డ్గానే ఉంటాయి, అవి పైకి ఉండవు. ఈ హెడ్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ వచ్చి విరిగి పడిపోతాయి వేవ్స్. ఇక్కడ దాకా రావు, కోస్ట్ దాకా రావు. కాబట్టి కోస్ట్ని డ్యామేజ్ చేయడం జరగదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ చేసిన దాన్ని మనం ఇసుకతో నింపాలి. కాబట్టి డ్రెడ్జ్ చేసి ఇసుకని అటు సౌత్ వైపు నుంచి డ్రెడ్జ్ చేసి ఇటువైపు పంప్ చేసి ముందు వీ హ్యావ్ టు బిల్డప్ ది కోస్ట్, బీచ్ని బిల్డప్ చేసి అప్పుడు మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడం దాని గురించి ఆలోచించాలి. అది హెడ్ ల్యాండ్స్ అని చెప్తున్నాం మేము. అవి అక్కడక్కడ బ్రేక్స్ ఇచ్చి హెడ్ ల్యాండ్స్ వరుసగా కానీ మనం కడితే ఈ రామకృష్ణ బీచ్ నుంచి రెడ్ లైట్ హౌస్ వరకు కూడా ఒక 5-6 హెడ్ ల్యాండ్స్ కానీ కట్టగలిగితే మనం. అది ఎట్లా కట్టాలి సార్? హెడ్ ల్యాండ్స్ ఇప్పుడు అంటున్నారు, అది హెడ్ ల్యాండ్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా కట్టాలి? కోస్ట్కి ప్యారలల్గా కోస్ట్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో కోస్ట్కి ప్యారలల్గా ఈ హెడ్ ల్యాండ్స్ కానీ నిర్మించగలిగితే అవి ఇమ్మెచ్యూర్ బ్రేకింగ్ జరుగుతుంది అక్కడ. కాబట్టి అది కోస్టల్ ఇంజనీర్స్ చెప్తారు, అది ఎట్లా డిజైన్ చేయాలి, ఏ విధంగా చేయాలన్నది కోస్టల్ ఇంజనీర్స్ సలహా తీసుకుని అవి కట్టచ్చు. ఇంకా ఇదివరకు కట్టిన చోట కూడా ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫేమస్. అక్కడ ఆస్ట్రేలియా ఈ హెడ్ ల్యాండ్స్ అనేవి చాలా ఫేమస్. అవి వాళ్ళు చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు, అది బాగానే పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు అండి. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. సముద్రంలో ఆ వాటర్లో తీసుకుపోయి హెడ్ ల్యాండ్స్ కట్టడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అది చెయ్యాలి. ఎందుకంటే మన ఇవన్నవి బీచ్ అన్నది మనకి ప్రకృతి ఇచ్చిన సంపద, న్యాచురల్ అసెట్స్, వాటిని మనం కాపాడుకోవాలి. అది ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన ప్రథమ కర్తవ్యం. దానికి ఎంతైనా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే బీచ్ అలా ముందుకు వస్తుంది. అదే ఇప్పటి నుంచి భవిష్యత్తుతో కంపేర్ చేసుకుంటే ఇంకా ముందుకు వస్తే, రోడ్డు వరకు వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అసలు ఇది రాకుండా ఉండాలంటే ఏం ఫైనల్ కాజ్ ఏంటి? అది తప్పకుండా వచ్చిందండి. ఆల్రెడీ మనకి 4-5 రోడ్లు, ఇటువంటి రోడ్లు సముద్రంలో కలిసిపోయాయి. నాకు తెలిసి చాలా ఇసుక దెబ్బలు, శాండ్ డ్యూన్స్ అంటారు, ఒక 12 feet 13 feet హైట్లో శాండ్ డ్యూన్స్ ఉండేవి ఆ బీచ్ అంతా. మేము వెళ్ళాలి, సముద్రం కనిపించేది కాదు రోడ్డు మీద నుంచి. అబౌట్ 50 years బ్యాక్ సముద్రం కనిపించేది కాదు. మేము ఈ శాండ్ డ్యూన్స్ ఎక్కి దిగి అవతలకు వెళ్తే అప్పుడు సముద్రం కనిపించేది. అంత గొప్పగా ఉండేది బీచ్ అక్కడ. చాలా చాలా బ్రహ్మాండంగా చూడడానికి ఎంతో బాగుండేది అక్కడ. ఇప్పుడు ఆ శాండ్ డ్యూన్స్ అంతా పోయినాయి. కింది నుంచి వేవ్స్ వస్తాయి, కింద నుంచి కొడతాయి, అక్కడి నుంచి రాజేస్తాయి, ఇసుక లాగేస్తుంటాయి, ఆ ఇసుక పడిపోతుంటుంది. అలాగే ఏమైనా స్ట్రక్చర్స్ ఉన్నా కూడా, వాల్స్ ఉన్నా కూడా, వాల్స్ కింద నుంచి ఫౌండేషన్స్ దగ్గర నుంచి లాగేస్తుంది. అందుకని టాప్లు అయ్యి ఆ గోళ్ళంతా పడిపోతుంటాయి. అది కింద నుంచి లాగేస్తూ వెళ్తుంది. కాబట్టి సీ లెవెల్ రైజ్ అవ్వడం కాదు, ల్యాండ్ని సీ లెవెల్కి తీసుకొచ్చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేసి సీ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ ల్యాండ్. అప్పుడు సీ ముందుకు వస్తుంది, సముద్రం ముందుకు రావడం జరుగుతుంది. ఇట్లా జరగకుండా ఉండాలంటే వాల్స్ అనేవి అది చేయొచ్చండి. అది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. ఇంకా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా టెస్ట్ చేశారు. ఐఐటి వాళ్ళు, మెడ్రాస్ వాళ్ళు కొన్ని ఇచ్చారు, NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు, చెన్నై వాళ్ళు ఇచ్చారు కొన్ని సొల్యూషన్స్. ఇటువంటి ఏవైనా కానీ చేస్తే తప్పకుండా చాలా వరకు మనం అరెస్ట్ చేయొచ్చు. ఉన్న బీచ్ని మనం కాపాడుకోవాలి. సార్ నెక్స్ట్ అంటే మనం చాలా వరకు కొన్ని సందర్భాల్లో వింటాము, అమావాస్య రోజు సముద్రం వెనక్కి వెళ్తుంది, పౌర్ణమికితో ఉప్పొంగుతుంది అంటే కొన్ని కథనాలు మనం వింటుంటాం. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అది అమావాస్యకి పౌర్ణమికి స్ప్రింగ్ టైడ్స్ అంటారండి. అది టైడ్స్ బాగా హై టైడ్, లో టైడ్ కూడా బాగా లోకి వెళ్తుంది. అంతే టైడల్ రేంజ్ డిఫరెన్స్ బిట్వీన్ లో టైడ్ అండ్ హై టైడ్, అది టైడ్ రేంజ్ అంటారు. అది స్ప్రింగ్ టైడ్ అప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది.
మరో అప్పుడు తక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు స్ప్రింగ్ టైడ్స్ అప్పుడు కొంచెం పైకి వస్తుంది సముద్రం, మళ్ళీ అలాగే బాగా లోపల కూడా వెళ్ళిపోతుంది స్ప్రింగ్ టైడ్స్ అప్పుడు. కాబట్టి ఈ సముద్రం లెవెల్, సీ లెవెల్ అన్నది చాలా ఫ్లక్చువేట్ అవుతుంది ఆ టైంలో బాగా. ఏమి లేదు, ఒక 3-4 అడుగులు ఎక్కువగా రావచ్చు అప్పుడు, అంతే టైడ్ రేంజ్. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే సముద్ర తీర ప్రాంతం కోతకి గురి కాకుండా ఉండాలంటే పాశ్చాత్య దేశాలు ఏవైతే అవలంబిస్తున్నాయో కొన్ని టెక్నికల్ పద్ధతులు, ఆ వాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసినట్టయితే ఈ వేవ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఆ మధ్యలో వేవ్ అనేది కూడా కట్ అవుతూ ఉంటుంది. దానివల్ల తీర ప్రాంతం వరకు ఈ వేవ్స్ రావడం అనేది కనిపించదు, వాటర్ అంతా న్యూట్రల్గా ఉంటుంది. సో దానివల్ల ఈ కోతను అనేది నివారించవచ్చు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలన్నీ కూడా వాటిని సక్సెస్ఫుల్గా అవలంబిస్తున్నాయి, దానివల్ల కంట్రోల్ చేయగలుగుతున్నాయి. సో అదే ఆ పాశ్చాత్య దేశాల విధానాన్ని కూడా మనం కూడా ఏర్పాటు చేసుకోగలిగితే విశాఖ సముద్ర తీర ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా ఉంచడమే కాకుండా కోతను అనేది నివారించవచ్చు అంటూ కూడా ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ బిఆర్ఎస్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.